ఆ టైంలో మీకు క్లోజెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఎవరన్నా? అంటే మీతో పాటు ఆడిన ప్లేయర్‌లో హ్మ్. తినుంటే మంచి ఫన్ ఉంటదిరా! లేదా నేను షేర్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ అన్న ఒక ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? విహారీ బాగా ఫన్‌గా ఉండేవాడు. ఓకే. హ్మ్. హనుమ హ్మ్. విహారీ. హ్మ్. హనుమ ఓకే. విహారీ బాగా ఫన్‌గా ఉండేవాడు. తర్వాత కేఎస్ భరత్. ఓకే. కేఎస్ భరత్ నేనిద్దరం కలిసి ఆడాం. ఓకే. హ్మ్. దియోదర్ ఏదైతే ఉందో కేఎస్ భరత్ కూడా నా ఓకే. రూమ్‌మేటే. ఓకే. హ్మ్. సౌత్ జోన్‌లో మీ ఇద్దరు కలిపి ఆడారు. మేమిద్దరం కలిసి కలిసి ఆడాం. మా రూమ్‌మేటే ఇద్దరం. ఓకే. బయటికెళ్ళి సరదాకెళ్ళి మేమే తినేవాళ్ళం. నో కేఎస్ భరత్ ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. ఆంధ్ర క్రికెట్‌లో ఒక హై స్టాండర్డ్ ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఆడాడు. అవును. హ్మ్. టెస్ట్‌లు ఆడాడు. అలాగే చెప్పడం హనుమ విహారీ అన్న గురించి అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే అన్న కూడా చాలానే చేశాడు క్రికెట్‌కి. అవును. అంటే మీ లైఫ్‌లో అన్నతో ర్యాప్ ఎలా ఉండింది? బాగుండేది. ఓకే. ఎక్కడ మామ ఎలా ఉన్నావు మామ అని బాగా పలకరించుకునేవాళ్ళం. ఓకే. ఫస్ట్ హైదరాబాద్‌కి ఆడేవాడు విహారీ. అవునవును. అవును. హైదరాబాద్‌కి ఆపోజిట్‌గా వచ్చేవాడు. హ్మ్. మామ ఉంది నీకు ఇవాళ హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అలా బాగుండేది మా కన్వర్సేషన్ బాగుండేది. ఓకే. హ్మ్. అంటే అప్పట్లో ఇంకా హైదరాబాద్ ఆడినోళ్ళు ఇంకెవరున్నారన్న? అదే ఆశీష్ రెడ్డి వీళ్ళు ఓకే. ఓకే. వీళ్ళు. అక్షిత్ రెడ్డి ఓకే. వీళ్ళందరూ ఓకే. అదే తిరుమల. రవితేజ ఓకే. రవితేజ. రవితేజ ఇప్పటికి రవితేజ ఇప్పటికి ఆడుతున్నట్టున్నాడు కదా! ఆటలేదు కోచ్‌కి వెళ్తారు. ఆర్‌సీబీ కోచ్ అనుకున్నాను. ఓకే. హ్మ్. అచ్చా! రవితేజ బావుంది. ఆహ్, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే రైల్వేలో కొనసాగుతూ అంటే రైల్వే ఎలా అన్నా? అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిందన్నా రైల్వే జాబు? స్పోర్ట్స్ కోటా వచ్చింది. అండర్ 19 తర్వాత స్పోర్ట్స్ కోటా వచ్చింది. ఓకే. దియోదర్‌లో మేము ఆల్ ఇండియా థర్డ్ ప్లేస్ వచ్చాం. ఓకే. ఓకే. దాని తర్వాత అవుట్ టర్న్ ప్రమోషన్ ఒకటి వచ్చింది. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అయిందన్న జాబ్ స్టార్ట్ చేసి రైల్వేస్‌లో? నేను 11లో జాయిన్ అయిపోయాను. ఓకే. కొన్ని కారణాల వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అదే అంటున్నా కదా! పర్సనల్ సాక్రిఫైసెస్ అనేసి. హ్మ్. ఇది మెయిన్ పర్సనల్ సాక్రిఫైస్ అన్నట్టే. తర్వాత ఇంకోటేంటంటే అన్న ఈ రంజీ ట్రోఫీ ఈ రైల్వే టీము ఇండియా టీమ్స్‌లోనే ఇండియా రంజీ ట్రోఫీ టీమ్స్‌లోనే పెద్ద రైల్వే రంజీ టీమ్ అనేసి అంటారు. అంటే ఎందుకనేసన్న రైల్వేకి అంత ఇంపార్టెన్స్ కానీ రైల్వే నుంచి ఒక టాప్ ప్లేయర్ వచ్చాడు అన్న కాన్సెప్ట్ ఇప్పటికొచ్చి ఎవరికీ లేదు. అంటే రాలేదు ఎవరికి. అంత లైమ్‌లైట్‌లోకి రాలేదు రైల్వే ప్లేయర్స్ ఎవరు. అంటే మీకు తెలిసిన ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా రైల్వేస్‌లో? ఎందుకు రైల్వే నుంచి చాలా మంది ప్లేయర్స్ ఆడుతున్నారు కదా! ఎవరెవరు? ఇప్పుడు కరుణ్ నాయర్, ఓకే. సారీ కరుణ్ నాయర్ కాదు. మన కరణ్ శర్మ. కరణ్ శర్మ. యెస్. కరణ్ శర్మ, హ్మ్. బదాని వీళ్ళందరూ ఆయుష్ బదాని. కార్తిక్ మురళీ కార్తిక్ అని ఆడారు కదా! ఓకే. అవును. హ్మ్. కరెంట్ ఆశుతోష్. అవును. అశోక్ శర్మ. రీసెంట్‌గా ఆడినాడు. రీసెంట్‌గా. ఓకే. సో, చాలా మంది అంటే ఈ 18 జోన్స్ ఆఫ్ రైల్వేస్ ఉన్నాయి హ్మ్. మన ఇండియా రైల్వే జోన్స్‌లో. ఈ 18 జోన్స్‌లో మళ్ళా సేమ్ 18 ఒక్కొక్క జోన్ నుంచి 16 మెంబర్స్ స్క్వాడ్ రావడం. హ్మ్. మళ్ళా దీంట్లో ది బెస్ట్ తీసి అప్పుడు రైల్వేస్ అన్న ఒక టీమ్ వస్తదా? లేదంటే దీనికంటూ వేరే సెపరేట్ సెలక్షన్స్ అనేది ఉంటదా? అంటే ఇలాగే ఇప్పుడు మనకి జిల్లాలో ఎలా సెలక్షన్స్ అవుతాయి అలాగే ఓకే. మాకు ఇంటర్ రైల్వే అని సెలక్షన్ అవుతది. ఓకే. జోనల్ వైస్‌గా. జోనల్ వైజ్‌గా. ఇంటర్ రైల్వే అని ప్రతి జోన్ వెళ్ళి ఒక డెస్టినేషన్. ఓకే. ఇప్పుడు ఖరగ్‌పూరు, అస్సాం ఇలాగ కొన్ని కొన్ని జోన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అక్కడ మ్యాచెస్ పెడతారు. ఓకే. కొన్ని 8 టీంలు వచ్చేసి ఒక పూల్ లాగా వేసేసి మ్యాచ్లు ఆడతాం. సో, ఆ మ్యాచెస్ నుంచి ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళు 60 మెంబర్స్‌ని తీస్తారు. ఓకే. వాళ్ళకి కపూర్తల గాని ఇలా కొన్ని బేస్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ క్యాంప్ జరిగిద్ది. ఓకే. 30 డేస్ క్యాంప్, ఫిట్‌నెస్ క్యాంప్, ఫీల్డింగ్ క్యాంప్ అయిద్ది. ఎవరైతే దానిలో ప్రూవ్ చేసుకుంటారో ఒక 4 మ్యాచెస్ పెడతారు అప్పుడు. ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో 16లో మళ్ళీ ఒక 30 మెంబర్స్‌ని మళ్ళీ పిలుస్తారు. ఓకే. మళ్ళీ 30 మెంబర్స్‌ని పిలిచి వాళ్ళకి కూడా మళ్ళీ మ్యాచ్‌లు పెడతారు. ఓకే.